హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తాను పంజాబీ స్పెషల్ ఆలూ పరోటా. సింపుల్గా ఆలూ పరోటా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. నేనైతే ఆలూ పరోటా కోసం ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 1 కప్ గోధుమ పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో నేను పిండినంతా కూడా ముద్దలా కలుపుకున్నానండి. ఈ పిండిని అనేది మనం ఎంత బాగా ఒత్తుకుంటే మన పరోటాలు అనేవి అంత సాఫ్ట్గా అంత స్మూత్గా వస్తాయి. కనీసం 5 నిమిషాలు పైగా అన్నా కూడా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండినంతా కూడా మనం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను తర్వాత ఒక గిన్నెలోకి 2 బంగాళదుంపలు తీసుకుని ఉడికించుకుని తొక్కంతా తీసేసి నేను బంగాళదుంపలన్నీ కూడా బాగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నానండి. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను అందులోకి ఒక 1/2 చాప్డ్ ఆనియన్, అలాగే ఒక 1 గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా ఆనియన్స్ కావాలంటే మీకు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఆనియన్ యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకుని ముద్దనంతా కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి పరోటాలు ఎంత సైజు కావాలో మనం అంత సైజుకి సరిపడా మనం ఉండలన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గోధుమ పిండి కూడా మనం పరోటాల కోసం ఉండలు చేసుకుని నేను చూపిస్తున్న విధంగా అలా ఒత్తుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బంగాళదుంప స్టఫ్ని అనేది ఇందులో పెట్టుకోవాలండి. ఆ బంగాళదుంప స్టఫ్ని అనేది ఇందులో పెట్టుకుని ఆ స్టఫ్ అంతా కూడా మనకి కవర్ అయ్యేటట్టుగా మనం బాగా కవర్ చేసుకోవాలి. ఇది మనం ఎంత బాగా కవర్ చేసుకుంటే లీక్ అవ్వకుండా మన పరోటాలు అనేవి అంత బాగా వస్తాయి మనకి. అలా పరోటాలన్నీ కూడా మన స్టఫ్ అంతా కూడా పెట్టుకుని మనం మళ్ళీ మెత్తగా ఒత్తుకుని పరోటాలు అనేవి చేసుకోవాలి. ఈ పరోటాలు అనేవి మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్ కింద కూడా ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. పరోటాలు చేసేటప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా మనం చేసుకుని పరోటాలన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ పరోటాలు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పరోటాలు అనేది వేయించుకోవాలి. ఈ పరోటాలు అనేవి మనం బటర్తో కూడా వేయించుకోవచ్చు. బటర్తో అయితే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్తో వేయించుకున్నాను. మీకు బటర్ ఉంటే బటర్తో వేయించుకోండి. ఈ పరోటాలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పరోటాలు అనేవి మనం పచ్చడితోని పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో ఎమ్మీగా ఉండే సాఫ్ట్గా ఉండే పరోటాలు ఆలూ పరోటా అనేవి మనకి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి ఇడ్లీలు దోశలు అని రొటీన్గా కాకుండా ఎప్పుడైనా ఆలూ పరోటా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎంతో ఎమ్మీగా ఉండే ఆలూ పరోటా రెడీ. నేనైతే దీన్ని పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. పరోటాలు అనేవి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.